అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేటు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 2025లో జరుగుతాయి. దీనికి సంబంధించినటువంటి మనకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో తీసుకున్నట్లయితే ఫస్ట్ మనకు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో క్వశ్చన్ నెంబర్ 1 క్వాలిటేటివ్ అనాలిసిస్కు 10 మార్క్స్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 వాల్యూమెట్రిక్ అనాలిసిస్కు 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 3లో ఏ క్వశ్చన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ప్రిపరేషన్ ఆఫ్ కొలైడ్స్ ఆర్ క్రోమాటోగ్రఫీ ఆర్ కార్బోహైడ్రేట్ ఆర్ ప్రోటీన్. దీనిలో 1 క్వశ్చన్ మనకు 6 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వైవా వచ్చినటువంటి ఎక్స్టర్నల్ అనేటువంటి వైవా మనకు 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ వర్క్ మీరు చేసినటువంటి స్టూడెంట్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ వర్క్ 2 మార్క్స్. అదేవిధంగా స్టూడెంట్ తన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసినటువంటి రికార్డుకు 2 మార్క్స్. టోటల్ మనకు సిలబస్లో 30 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ మీకు 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. 1 అవర్కు ఒక క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఫస్ట్ క్వాలిటేటివ్ అనాలిసిస్ తీసుకున్నట్లయితే క్వాలిటేటివ్ అనాలిసిస్కు సంబంధించి మనకు ఈ విధంగా కెమికల్స్ ఉంటాయి. దీనిలో మనకు ఆపరేటర్స్ ఈ విధంగా ఉంటాయి. దీనిలో మనకు వాచ్ గ్లాస్లో మీకు ఒక సాల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్లో మనకు 24 సాల్ట్స్ ఉంటాయి. దానిలో ఒక 1 సాల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినటువంటి సాల్ట్ను మనం డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్లలో మనం టెస్ట్ చేసిన తర్వాత ఒక ఆనయాన్ ఒక క్యాటయాన్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఆ ఆనయాన్ క్యాటయాన్ను మనం గుర్తించిన తర్వాత ఆ రెండింటిని మనం యాడ్ చేస్తే మనకి ఇచ్చినటువంటి సాల్ట్ ఏదనేది తెలుస్తుంది. ఇది క్వాలిటేటివ్ అనాలిసిస్. ఇది ఫస్ట్ 1 అవర్. ఇది 10 మార్క్స్ క్వశ్చన్ అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నెంబర్ సెకండ్ సంబంధించి వాల్యూమెట్రిక్ అనాలిసిస్. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ సంబంధించి 8 మార్క్స్ ఉంటుంది. ఇది వాల్యూమెట్రిక్ అనాలిసిస్. ఈ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ లో మనకు దిస్ ఈజ్ బ్యూరెట్ స్టాండ్, దిస్ ఈజ్ బ్యూరెట్, దిస్ ఈజ్ పిపెట్, దిస్ ఈజ్ బీకర్, దిస్ ఈజ్ కొనికల్ ఫ్లాస్క్, దిస్ ఈజ్ బేసన్ టైప్. ఓకే, దిస్ ఈజ్ ఆపరేటర్స్. ఇది మనకు దీనిలో 2 కెమికల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కెమికల్స్లో ఒక కెమికల్ యొక్క కాన్సన్ట్రేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక కెమికల్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఇక్కడ టైట్రేషన్ చేసి దాని యొక్క రిజల్ట్ మనం కనుక్కోవడం జరుగుతుంది. ఇది వాల్యూమెట్రిక్ సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 2. ఈ క్వశ్చన్ నెంబర్ 3కి సంబంధించి ABCD1 D2 దీనిలో ఏదో ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఈ మొత్తం టోటల్ మనకు 24 మార్క్స్. వచ్చినటువంటి ఎక్స్టర్నల్ మనకు అడిగినటువంటి వైవా క్వశ్చన్కి సంబంధించి 2 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. రికార్డ్ అండ్ ప్రాజెక్ట్ 2 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. ఇది ఇంటర్మీడియట్ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఒక్కొక్క వాల్యూమెట్రిక్ సంబంధించి ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.